నిన్న స్నోలో స్టార్ట్ అయిన మా అడ్వెంచర్ ఈరోజు ఈ రోడ్స్ మీద కంటిన్యూ అవుతుంది. ఒకవైపు హిమాలయాస్, ఇంకోవైపు శాండ్ డ్యూన్స్, మధ్యలో ఎండ్లెస్ రోడ్స్. ఆ రోడ్డు మీద మా బైక్స్. హాయ్, దిస్ ఇస్ నవీన్ కోరాడ్. వెల్కమ్ టు సోలార్ లడాక్ సిరీస్ డే 4. మార్నింగ్ డిస్కిట్ నుండి మా జర్నీ స్టార్ట్ అయింది. ఈరోజు డెస్టినేషన్ ప్యాంగాంగ్ లేక్. డెస్టినేషన్ కన్నా అక్కడికి తీసుకెళ్లే ఆ రోడ్ జర్నీ పెద్ద అడ్వెంచర్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని రైడ్ స్టార్ట్ చేసాం. కొన్ని కిలోమీటర్స్ రైడ్ చేశాక ఒకవైపు స్నో కవర్డ్ మౌంటైన్స్, ఇంకోవైపు గోల్డెన్ శాండ్ డ్యూన్స్. ఇదే హుండర్ శాండ్ డ్యూన్స్. నుబ్రా వ్యాలీలో ఉన్న ఈ ప్లేస్ వరల్డ్లో ఉన్న రేర్ కోల్డ్ డెజర్ట్స్లో ఒకటి. హుండర్ నుండి జర్నీ కంటిన్యూ చేసి రీచ్ అయ్యాం డిస్కిట్ మానిస్ట్రీ. నుబ్రా వ్యాలీలో ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్లో ఒకటి. 106 feet హైట్ ఉన్న ఈ మైత్ర బుద్ధ స్టాచ్యూ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. 2010లో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. పీస్, ప్రొటెక్షన్, ప్రాస్పెరిటీకి సింబల్గా ఈ స్టాచ్యూ. అక్కడి నుండి ప్యాంగాంగ్ వైపు జర్నీ కంటిన్యూ అయింది. కానీ అసలైన అడ్వెంచర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. తార్ రోడ్ మెల్లగా డిసపేర్ అయింది. ప్రతి ఫ్యూ కిలోమీటర్స్కి రోడ్ అన్నీ టఫ్గా మారుతున్నాయి. నారో రోడ్స్, లూజ్ సర్ఫేస్. మా ముందున్న ఈ రూట్ షాక్ వ్యాలీ. షాక్ అంటే రివర్ ఆఫ్ డెత్. ఈ వ్యాలీకి ఆ పేరు రావడానికి రీజన్ ఇక్కడ వచ్చే సడన్ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, చేంజింగ్ రివర్ ఛానల్స్, రైడ్ ఎక్స్పీరియన్స్. ఒకవైపు హిమాలయాస్, ఇంకోవైపు షాక్ రివర్, మధ్యలో మా బైక్స్. రోడ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల స్మూత్, కొన్ని చోట్ల కంప్లీట్ ఆఫ్ రోడ్. ఈ రూట్లో స్పీడ్ కన్నా పేషెన్స్ ఎక్కువ ఇంపార్టెంట్. వాటర్ క్రాసింగ్ చేసిన ప్రతిసారి కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం టెన్షన్. ఇక్కడ రోడ్ని మనం కంట్రోల్ చేయలేం. రోడ్డే మన స్పీడ్ని డిసైడ్ చేస్తుంది. జర్నీ మధ్యలో ల్యాండ్ స్లైడ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ రూట్లో ల్యాండ్ స్లైడ్స్ కామన్. రోడ్డు కన్నా రాక్సే ఎక్కువ కనిపించాయి. ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళడం ఛాలెంజ్ కాదు, సేఫ్గా రీచ్ అవ్వడం రియల్ ఛాలెంజ్. కొన్ని కిలోమీటర్ల తర్వాత దూరంగా ఒక డీప్ బ్లూ కలర్ కనిపించింది. కొంచెం దగ్గరికి వెళ్ళాక జర్నీ మొత్తం ఆ ఒక్క మూమెంట్ కోసం వెయిట్ చేసినట్టు అనిపించింది. అదే ప్యాంగాంగ్ లేక్. 134 kilometers పొడవున్న ఈ సాల్ట్ వాటర్ లేక్ ఇండియా అండ్ చైనా మధ్య స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ 2/3 చైనా సైడ్లో ఉంటే మిగతాది ఇండియాలో ఉంది. బాలీవుడ్ మూవీ 3 Idiots క్లైమాక్స్ కూడా ఇక్కడే షూట్ చేశారు. స్క్రీన్ మీద చూడడం ఒక ఫీలింగ్ అయితే నిజంగా ఇక్కడ నిలబడి చూడడం కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ప్యాంగాంగ్ లేక్ని సన్సెట్లో చూసాం, కానీ సన్ రైజ్ టైంలో ఈ లేక్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ జర్నీలో నాతో ట్రావెల్ చేయాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సిరీస్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియో డే 5లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.